విశేషమైన కృషి చేసిన గొప్ప వక్త, పండితులు, ఉపన్యాసకులు డాక్టర్ కోయి కోటేశ్వరరావు గారు. ఈ కార్యక్రమంలో మన అదృష్టం కొద్దీ భాగస్వామ్యం తీసుకుంటున్న ఆత్మీయులు, ఈ ప్రాంగణ నిర్వహణలో ప్రాధాన్యం ఉన్నటువంటి ప్రముఖులు శ్రీ జూలూరి గౌరీశంకర్ గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, రత్నాకర్ గారు, విజయరావు గారు, సభలో ఆశీనులైనటువంటి ఆత్మీయులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు. ఈ దేశం మాది అనే కవిత్వాన్ని ఇప్పుడు మనం ఆవిష్కరించుకున్నాం. దీన్ని రాసిన ఆయన డాక్టర్ కత్తి పద్మారావు గారు. వీరి ఆలోచనలు, ఆచరణలు మీకు అందరికీ తెలిసినటువంటివే. ఆయనకి రెండు విధాలైనటువంటి దృక్పథం ఉంది. ఒకటి సమాజాన్ని ఉద్ధరించడం, మరొకటి సాహిత్యాన్ని రక్షించడం. సమాజాన్ని ఉద్ధరించడం అణగారిపోయి అట్టడుగులు పడిన వాళ్ళని పైకి తీయడం అనే ఉద్దేశం. సాహిత్యాన్ని రక్షించడము అంటే అది ఏ కబంధ హస్తాల్లోనో ఉండిపోయి అందరికీ అందుబాటు కాని దాన్ని అందరికీ అందేటట్టు చేయాలి అని. ఒకటి సాహిత్యంలోని అణగారిన వర్గాలకి చేయూతనిచ్చే దృష్టి, ఇంకొకటి సాహిత్యాన్ని సముద్ధరించే కర్తవ్య దీక్ష. సాహిత్యాన్ని సముద్ధరించడంలో ఆయనకుండే సంకల్పం, ఆయన ప్రాథమికంగా మహావక్త. ఈ మహావక్తకి రచన చేయడం ప్రారంభిస్తే అది ఉపన్యాసంలాగానే తన వ్యాసం సాగుతుంది, తన రచన ప్రవాహంలాగా వస్తుంది. కవిత్వం రాసిన అంత ప్రవాహంలాగా ఉంటుంది. దళిత జీవితాన్ని చిత్రించిన, సామాజిక నేపథ్యాలను చిత్రించిన, అంబేద్కర్ ఆలోచనలను ప్రస్తావించిన, పూలే దృక్పథాన్ని విశ్లేషించిన, సామాజికంగా చైతన్యకారులైనటువంటి వ్యక్తుల యొక్క సామూహిక శక్తిని సమాశ్లేషించడంలో అద్భుతమైనటువంటి దీక్ష దక్షత ఉన్న వ్యక్తి కత్తి పద్మారావు గారు. ఆయన రాయడానికే పుట్టినట్టుగా ఉద్యోగాన్ని వదిలేసి ఉద్యమాన్ని స్వీకరించారు. చుండూరు, కారంచేడు ఉద్యమాలు సమాజంలో ఇంత గొప్పమైనటువంటి ముద్ర వేయడానికి కారణం ప్రధానంగా కత్తి పద్మారావు గారు. మిగతా వాళ్ళు కూడా దోహదపడ్డారు, కానీ ప్రధానమైనటువంటి ఉద్యమం స్వరూపం పద్మారావు గారి దగ్గర నుంచే వచ్చింది. ఆయన ఒక పక్క సంఘంలో కావలసినటువంటి సంస్కరణలకు అవసరమైన ఆలోచనలు చేస్తూ ఉంటారు. అదే సమయంలో భవిష్యత్ తరాలు మేల్కోవాలని, వాళ్ళని మేల్కొల్పడం కోసం రచనలు చేస్తుంటారు. ఒకటి నిరక్షరాస్యుల్ని కాపాడేటటువంటి సామాజిక సేవ, మరొకటి సాహిత్యవేత్తల్ని సమున్వేషితుల్ని చేసి వాళ్ళతో ఉదాత్తమైనటువంటి జీవన ప్రాంగణాల్లో ప్రవేశించేటట్టు చేయడం. ఆయన ప్రధానంగా ఆవేశ పరవశుడైనటువంటి వ్యక్తి. ఈ ఆవేశ పారవశ్యంలోనే అద్భుతమైనటువంటి ఉపన్యాసాలు ఇస్తాడు ఆయన. ఆయన ఉద్యోగం కొన్నూరులో కళాశాలలో ఉపన్యాసకులుగా పనిచేశారు. అది మానేసి ఉద్యోగం వదులుకొని సమాజ సేవ చేయడానికి తను పూర్తి కాలం అంతా కూడా సమాజ సేవకే అంకితం చేసినటువంటి వ్యక్తి. నిరంతరం ఆలోచించడం, చదవడం, రాయడం, మనందరినీ ఉత్తేజితులు చేయడం, ఈ కార్యక్రమంగానే అతని జీవితం అంతా సాగుతూ ఉంది.
అంత అంకిత భావంతో చేస్తున్నటువంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. ఆయన ఉద్యమాల గురించి రాసిన, దళితుల గురించి రాసిన, శ్రామికుల గురించి చెప్పిన, మొత్తం చెబుతూ ఉండే దృష్టి అంతా మానవుడు ఉన్నత మానవుడిగా మారాలని, పీడించేవాళ్ళు పీడకులు లేకుండా పోవాలని, ఈ అణగారిన వర్గాలు తలెత్తుకు నిలిచేటటువంటి శక్తులుగా మారాలని పూర్తి సంకల్పంతో ఆయన రచన చేస్తూ ఉంటాడు. కూలి ఆలోచనలు తెస్తాడు. ఎప్పుడైనా అవసరమైతే నారాయణ గురువుని చెబుతాడు. ఎక్కడ ఎవడు మంచి మాటలు చెప్పుంటే ఆ మాటల వల్ల జనం బాగుపడతారనుకుంటే వాటిని ప్రస్తావించి దాన్ని ప్రముఖం చేస్తాడు. ఈ పుస్తకం ప్రధానంగా కవిత్వం. ఆయన కవిత్వం కూడా ఆవేశపరవశంగా ఉంటుంది. మధురమైన ఆలోచనలు ఉంటాయి, సుకుమారమైన అభిప్రాయాలు ఉంటాయి. ఇంత వేగంగా ఉన్నటువంటి జీవితంలో అద్భుతమైనటువంటి ఉద్రేకపూరితమైన స్వభావము, స్వరూపము ఉన్న వ్యక్తి ఇంత సుకుమారము, సున్నితమైనటువంటి ఆలోచనలు కూడా చేయగలడు అని మీరు అర్థం చేసుకోవడానికి ఈ కవిత్వం చదవాలి. తనకు పసిపిల్లలు ఇష్టం. పీడింపబడే ఆడవాళ్ళంటే వాళ్ళ మీద దయ. సమాజంలో అణగారిపోతున్న ఎవరినైనా ప్రేమగా చూస్తాడు. ప్రకృతి మీద చాలా ఇష్టం. ప్రకృతికి స్త్రీకి అభేదాన్ని గుర్తిస్తాడు. ఒక విశేషమైనటువంటి మానవీయ దృక్పథం ఉన్న చాలా గొప్ప కవి, గొప్ప విమర్శకుడు, గొప్ప వక్త, గొప్ప ఆలోచనపరుడు, గొప్ప తాత్వికుడు, గొప్ప సంస్కర్త, నిరంతరం సాహిత్యంతో పరిశ్రమ చేసేటటువంటి అద్భుతమైనటువంటి తపస్థితి కలిగిన వ్యక్తి కత్తి పద్మారావు. ఆ పద్మారావు పుస్తకంలో ఈ దేశం ఇంతకుముందు ఎవరెవరిదో అని అంటున్నారు, ఈ దేశం మాది అని జనం ఈ దేశం నుంచి, ఈ దేశంలో భాగస్వామ్యం లేని వాళ్ళు, ఈ దేశానికి తమ అవసరం లేనట్లుగా దేశం భావించబడ్డ వాళ్ళు, అట్లాంటి వాళ్ళకి తెలివి కలగడానికి ఈ దేశం మాది అని ఒక పెద్ద విప్లవ స్వరం వినిపించాడు కత్తి పద్మారావు. ఈ స్వరం వింటే జనం భయపడతారు. భయం నుంచి ఏం చేయాలి అనే ఆలోచన వస్తుంది. ఆ ఆలోచన నుంచి వాళ్ళకి ఆచరణ వస్తుంది. ఆ ఆచరణ నుంచి మనం జాగ్రత్తగా ఉండకపోతే మన దేశం అనుకునేది మనది కాకుండా మరొకరి అయ్యే ప్రమాదం ఉందని ఇంతకాలం పీఠాధిపతులుగా ఉండే వాళ్ళకి భయం పట్టుకునేటట్లుగా తన కవిత్వం రాయగలడు. గొప్ప కావ్యం రాసి ఈ దేశం మాది అని ఒక హెచ్చరిక చేసి ఒక విప్లవ శంఖం పూరించి ఈ పుస్తకం తీసుకొచ్చినటువంటి పద్మారావు ఈ కవిత్వం వల్ల చేయగలిగినటువంటి పెద్ద చర్య, చేయగలిగినటువంటి గొప్ప కార్యం అనితర సాధ్యమైనటువంటిది. కొంతమంది పద్యాలు రాసుకునే కవులు ఉంటారు, కొంతమంది వచ్చిన కవిత్వాన్ని ఏదో రాస్తుంటారు, కొంతమంది అలంకారాలతో సాహిత్యాన్ని సృష్టించామనుకుంటారు, కొంతమంది ఏదో అభ్యుదయకరమైనటువంటి దృష్టితో ఉన్నామనుకునే వాళ్ళు ఉంటారు. వీళ్ళందరికంటే భిన్నమైన వాడు కత్తి పద్మారావు కవిత్వ రచనలో. ఇతను లాంటి కవి ఇంతకు ముందు లేడు. ఇతను మాత్రమే ఇతనిలాగా రాయగలడు. ఒక గంగా ప్రవాహంలాగా ఉంటుంది ఆకుండా అతని రచన. అనేకమైనటువంటి భావాల అలజడిలో తలమునకలైపోతూ ఉంటాడు మనిషి. వినూత్నమైనటువంటి ఆలోచనలు చేసే శక్తి ఉంది. ఇంత గొప్ప రచన చేయగలిగిన భాగ్యశాలి పద్మారావు. ఈ రచన వెనక ఉండేటటువంటి శక్తి ఏమిటి అంటే పీడిత వర్గ స్వరం. పీడింపబడ్డ వాళ్ళు ఇంకా ఎక్కువ కాలం పీడింపబడకుండా ఉండాలని కోరిక. సామాన్యుల పట్ల ఒకళ్ళతో పుచ్చుకున్న న్యాయవాది చేసేటటువంటి వాదన లాంటిది ఈయన సాహిత్యం మొత్తం. ఈ కవిత్వంలోనూ మీరు అదే చూస్తారు. గొప్ప కవిత్వాన్ని చదివే అవకాశం మీరు మైమరిచిపోయి చదివేటటువంటి పరిస్థితి ఈ కవిత్వం చదువుతుంటే వస్తుంది.
ఏ కవుల కవిత్వమైనా చదివితే ఆహా ఓహో బాగుంది అనుకునే అవకాశం మీకు ఉంటుంది. కానీ ఈ కవిత్వం చదివితే మీలోకి మీరు వెళ్ళి మిమ్మల్ని మీరు చూసుకొని ఈ సమాజంలో మేము చూడవలసినటువంటిది చాలా ఉంది అని తెలుసుకొని ఈ జీవితం ఇంత విశాలంగా ఆలోచించాల్సిన దృక్పథం ఉందని అర్థం చేసుకొని సమాజాన్ని, సాహిత్యాన్ని, మానవుల్ని సమగ్రంగా అన్వేషించే స్వభావం మీకు కలుగుతుంది. అసలు మనుషులను చూస్తారు, మనుషుల మధ్య ప్రేమ చూస్తారు, అసమానతలు పోయి సమానత రావాలనేటటువంటి దృష్టిని బాగా కలిగించుకుంటారు. వేరు వేరు కులాలుగా, మతాలుగా, వర్ణాలుగా, వర్గాలుగా విడిపోయినటువంటి జనం అన్నదమ్ములు కావడానికి ఆలోచనలు కలిగే అవకాశం వస్తుంది. ఒక్కొక్కసారి భయం కలుగుతుంది, ఒక్కొక్కసారి మీరు బెదిరిపోతారు. అయినా సరే చదవండి. అతని సంకల్పం అందరూ మానవులే, అందరూ సుఖంగా శాంతంగా జీవించాలి అనడం. ఈ దేశం మాది అనగానే మరి మాది అని అనుకునే వాళ్ళు ఎవరన్నా ఉండొచ్చు. అందరూ కలిసి ఈ దేశం మనది అనుకోవడానికి నేపథ్యంగా ఈ దేశం మాది అనేది మీకు పనికొస్తుంది. ఈ దేశం మనది అనుకునే రోజు రావాలి. చాలామంది మాది అనుకుంటున్నారు, అది కాదు మాదని మరి కొంతమంది అంటారు. మీరందరూ అట్లా కాదు, ఇది మాది అంటాడు పద్మారావు. ఇట్లా మాది మాది అని 10 మందికి అనుకునే సందర్భంలో ఇది జనానికి, ప్రజలది, మనది అనుకునే రోజు రావాలని ఆకాంక్షించడం కవికున్నటువంటి ప్రత్యేకమైనటువంటి దృక్పథం. గొప్ప కవిత్వం రాసిన పద్మారావుని అభినందిస్తూ ఈ సందర్భంలో చాలామంది వక్తలు ఉన్నారు, ఇచ్చిన సమయం తక్కువ, పుస్తకంలోకి వెళ్ళి మాట్లాడడం ప్రారంభిస్తే చాలాసేపు అవుతుంది. అందుకోసం మీకు స్వాగతం. మీకు ఈ విశేషమైనటువంటి గ్రంథాన్ని మీరు తీసుకుని చదివి ఇందులో ఉన్నటువంటి భావజాలాన్ని అర్థం చేసుకొని సమాజం పట్ల మానవుడు ఎటువంటి శ్రద్ధ కలిగి ఉండాలి, ఎటువంటి ఆలోచనలు పెంచుకోవాలి అని మీకు తెలియజేస్తుంది. ఈ పుస్తకం తీసుకోండి, చదవండి. చదివితే మీరు అదృష్టవంతులు అవుతారు, ఆలోచన పరులు అవుతారు, మానవులుగా మేల్కొంటారు, నిద్ర మత్తు వదులుతుంది. మీకు శుభం కలగాలని కోరుతున్నాను. ఈ పుస్తకం నా చేత ఆవిష్కరింపజేసిన శిఖాకాష్కి, విజయరావుకి, మిత్రుల సోదరులందరికీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఈ సభలో మిమ్మల్ని చూసే అవకాశం, మళ్ళీ జూలూరు గౌరీశంకర్ గారిని కలుసుకునే అవకాశం వచ్చి నేను చాలా సంతోషిస్తున్నాను. మీకు అందరికీ శుభాకాంక్షలు. ఈ కార్యక్రమం నిర్వహించిన మిత్రులకి ధన్యవాదాలు. సెలవు.